జై చిరంజీవ జగదేక వీర అతిలోక సుందర అంటూ నిద్రలేస్తాం. ఓ సూర్యుని కనకరాజు మేనేజర్ అంటే క్యాన్సిల్ అయిన ప్రోగ్రామ్ అని వచ్చింది. అబ్బా సరేలే అనుకుని నా పాటికి ఉండేకి ఏరే అతను కలిసేది అతనితో కూడా వచ్చి అర్జెంటుగా నువ్వు ఎట్టుకొచ్చి క్యాన్సిల్ అన్నారు కదా, ఎవరు చెప్పింది క్యాన్సిల్ అని చాలా తొందర వచ్చేయాలి. అప్పుడు ఇంతలో పొట్టిమామ గారు స్టేజ్ మీదకి రావాలని అప్పుడు ఎక్కడ లేని ఆనందం పక్కన చూసిన సార్ చూసిన పో పో అన్నాడు. సంవత్సరాల నుంచి చూడాలి మా సారు సాంగులు చేసి జీవితం ఈరోజు ఆయన ఒకే ఒక మాట, ఈ సాంగులు నేను చూస్తున్నాను, అబ్బా చిరంజీవి గారు ఈ సాంగులు నేను చూస్తున్నాను అని చెప్పి ఇంకా ఏం చెప్పారో గంగలా క్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి హోమజ్వాలలుగా చాలు నా జన్మ ధనం అయిపోయింది. ఆడపాటు హ్యాపీగా ఉంటుంది. కొరియన్ కనకరాజు బ్లాక్ బాస్టర్ కొట్టింది, నేను చిరంజీవి గారు కలిసి బ్లాక్ బాస్టర్ కొట్టింది. ఇవాళ చిరంజీవి గారు మీ వీడియోస్ చూస్తున్నారంటే మీరు ఎంత కష్టపడితే, మీరు ఎంత మీ సాంగ్స్ నచ్చితే చూస్తారు. అబ్బని తిని తప్ప సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఎక్కడికో తీసుకెళ్ళింది. కథ చిట్టపట నడుములు ఒక ఇరుసున్న వరసలు కలవగా జరిగింది కదా సార్ని కలవ. అప్పుడు మా నాన్న మా అమ్మ గుర్తొచ్చారు నాకు. ఉంటే సంతోషపడేవాళ్ళం. గుర్తొచ్చి చాలా బాధేసి ఎలుకలు ముందారా తాగి చచ్చిపోతా తెల్లజామున అంటే వాళ్ళకి డౌట్ వచ్చేసి డేట్ ఇచ్చినారు అని ఇచ్చేసినారు. వాళ్ళ పాటు కొంతమంది ఏడ్చుకుంటా వాళ్ళు ఉంటున్నారు. నాకు వాళ్ళు చెప్పింది నేనన్నా. నాకు ఎలా ఉన్నదంటే నేను ఏడవ తిరగతున్నా, ఒక రెడ్ కలర్గా ఒక దేవత పడుతుంది మీకు. కాళ్ళు చేతులు మొత్తం వచ్చాయని సాయంకాలం అయితే 2 రోజుకంతా చేశారు. కాస్ట్యూమ్స్ ఎక్కడ తెస్తారు? ఇక్కడ సినిమా వాళ్ళు ఇస్తారు హైదరాబాద్ లో, మీరు ఎక్కడ దొరుకుతాయి? పడతాం కొనుక్కొని కుట్టించి మరీ చేస్తాం. అబ్బా రెడ్ బుక్కే రెడ్ సాంగ్, దానికి 5 డ్రెస్సులు మార్చాం. రెడ్ బుక్కే రెడ్ సికే రెడ్ సెక్స్ వై జెడ్ చూసా చికిరి సాంగ్ చేశాను కదా. అవును, అది నేను చేయను అని చెప్పిన. ఎందుకంటే మీలాంటి కుర్రోళ్ళు చేయండి, నేను చేస్తే బాగుంటుంది. కాదు నువ్వే చెయ్యాలి, కుటుంబం నువ్వు చేయాలంటే పట్టుబడి చేయి. అది చేస్తే అద్భుతంగా వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నాతో స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉండండి. తెలియని వాళ్ళే ఉండరు. తన డ్యాన్స్ చూస్తుంటే అబ్బా మనకు కూడా స్టెప్ వేయాలనిపిస్తుంటది. అతనేనండి మన పొట్టి మామ గారు మనతో ఉన్నారు. మూవీస్ లో కూడా నటించడం జరిగింది. అండ్ రీసెంట్లీ తన కళ కూడా నెరవేరింది. ఏంటంటుంటారు, మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా కలవడం జరిగింది. అసలు ఆ అనుభవం ఎలా ఉంది అండ్ చిరంజీవి గారు ఏమన్నారో ఇప్పుడు పొట్టి మామని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మామా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ అనొద్దు, నా పేరు అహ్మద్ అనండి, పెద్దవారు. ఓకే సార్. ఓకేనా? ఓకే, చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. ఆనందం అంటే ఆనందమే కదా సార్. మెగాస్టార్ ని కలిశానంటే అది చిన్న ఆనందం కాదు. ఆ ఆనందంలోంచి ఏమేమి నాలో తుళ్ళు పడుతుందో తెలియదు. ఆయన చూడగానే మా దేవుడిని ఎదురుగా కనిపించేశాడు అని ఆనందం వాత్సల్యం ఆప్యాయత ఆనురాగం అన్ని కలబోసి ఒక సునామీలో తిరుక్కుని ఆ రోజు ఆయన ముందు ఆ విధంగా తన్నుకొని రావడం దుఃఖం రూపంలో వెళ్ళిపోయింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు చాలా మంది చిరంజీవి గారిని కలవాలని అంటుంటారు, కానీ అది మీకు నెరవేరింది. అంటే కలవంగానే ఏమనుకున్నా చిరంజీవి గారిని ఫస్ట్? అంటే స్క్రీన్ లో చూసిన వేరే, రియల్ గా చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? రియల్ గా అంటే అబ్బా ఇంకా నేను మాటలు చాలా అద్భుతం. చూసేసాము, మా సార్ని చూసేసాను. అంటే నేను నాకు కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్ అయింది. అవును, చూశాను. దానికి ఫంక్షన్ పిలిచారు, పోయినాను. అక్కడ ఆ రోజు రాలా మన సాయిధర్మ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, నిహారిక మేడం, వీళ్ళ కృతికా మేడం, వీళ్ళంతా మొత్తం డైరెక్టర్ మేరపాక్ గాంధీ సారు,
నిర్మదా రాజారెడ్డి సార్ అందరూ మొత్తం వచ్చిన్నారు. ఉమ్, అందరినీ కలిశాను, ప్రతి ఒక్కరిని కలిసి అందరు హ్యాపీగా వాళ్ళతో ఫోటోలు దిగి వచ్చేసాను. ఉమ్, సార్ ఎప్పుడు కలుద్దాం, అవును ప్రతి ఈవెంట్లకి సార్ వెళ్తున్నాడు, దాన్ని ప్రమోషన్ చేస్తున్నాడు, ఆ, అన్నీ చేస్తున్నాడు కదా, మరి ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదు, ప్రమోషన్ ఇస్తే నాకు ఛాన్స్ వస్తుంది కదా, ఆయన ఉమ్, కలిసే ఛాన్స్ వస్తుంది, నేను ఎదురు చూస్తున్నా ఓకే. ఎప్పుడు వస్తుందా ఛాన్స్ కోసం. ఆ, అంటే ఈ ఛాన్స్ కోసం నేను యూట్యూబ్లో సాంగులు చేస్తున్నాను, ఉమ్, అన్నీ మా సార్వే చేసేది, ఓ, అవును, ఎక్కువ అదే చేస్తాం. ఎక్కువ మా సార్వే చేస్తాను. ప్రతి పలానా సాంగ్ చేయాలంటే దానికోసం ఒక పలానా సాంగ్ రేపు చేద్దాం అన్నాడు అనుకో, ఓకే దాన్ని చూసుకుంటాను, ఒక రోజంతా చూసుకుంటా ఉంటాను. అంటే అవును. దీంట్లో మనమే ప్రాక్టీస్ అయ్యాం. అప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయి మేము ఎంత చూసుకుని ఒకసారి ఆ బిట్ను సెట్ చేసుకుంటాం, ఉమ్, ఒక్కొక్క బిట్ సెట్ చేసుకుంటే అప్పటికప్పుడే ఒక రోజుతో అయిపోయే సాంగ్ అయితే అయిపోతుంది, ఓకే. లేదా రెండో రోజు పెట్టుకుంటాం. ఓకే. అంటే ఇది మారుతూ ఉంటాం కదా ప్లేస్లో, అవును. ఆ లొకేషన్ మారేటప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, భోజనాల కాడ లేట్ అవుతూ ఉంటుంది. ఉమ్, మేము ఆటో పెట్టుకొని భోజనం వండి అందులో పెట్టుకొని ఉమ్, డ్రెస్సులు కానీ ఏమి కావాలి మొత్తం దాంట్లో ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతాం. ఓకే. వెళ్ళిపోయి ఎక్కడెక్కడ లొకేషన్లు ఉంటాయి ఆ లొకేషన్లో తీసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఇంటికి వస్తాం. ఇంకేదైనా మనం మళ్ళీ తెల్లారి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇదే. ఇదే ఓకే. విధంగా చేస్తే అంత కష్టంతో చేసినాం. మాకు కష్టం కదా ఇష్టం, ఇష్టంతో చేసేది. ఆ ఇష్టంతో చేసినాం కాబట్టి మేము ఎంత ఎత్తుగా వచ్చినాం. ఉమ్, ప్రతి సాంగ్ని ఒక ఒక పవర్ఫుల్గా చేయాలి, ఆయన మెచ్చేటికి చేయాలి, ప్రతి ఒక్కరు మెచ్చాలి అవును. అనే విధంతో చేసి వచ్చిన. ఓకే. కలవంగానే ఏం మాట్లాడారు చిరంజీవి గారు? మెగాస్టార్. ఆ రోజు అది బ్లాక్ బస్టర్ దానికోసం వస్తున్నారు ఉమ్, అని ఒక పోస్టర్ వచ్చేసింది నాకు. అబ్బా. వచ్చేకి ఇన్విటేషన్ వచ్చింది. సరే సార్ బా మంచిది చాలా, ఈ రోజు బాస్ సార్ని ఇక కలిసేస్తాను భోజనం చేయకుండా పర్వాలేదు అనుకున్నా. ఆ, సరేలే ఆ జనంలో మనం ఎప్పుడు పోగలుగుతాం అని అవును. కలగలుగుతాం అనుకోని నేను కొంచెం నిరాశ కొంచెం ఆశ, ఉమ్, ఈ రెండు తొలికిసలాడుతున్నాయి ఓకే. అంతే. మన మధ్యాహ్నంకంతా ఆ పోస్టర్లు పెట్టిన కొరియన్ కనకరాజు మేనేజర్ అంటే క్యాన్సిల్ అయిన ప్రోగ్రామ్ అని వచ్చి అబ్బా. ఏడ వరకు నేను అనుకున్న ఆశ అట్నే నీరు గారికి ఉమ్, సరేలే అనుకుని నా పాటు ఉండేకి ఏరే అతను కలిసేది, అతనితో కూడా వచ్చి ఉమ్, మీనాక్షి టీ సెంటర్ ఉంది కదా, ఓకే. టీ తాగేదానికి వెళ్ళి ఉమ్, అక్కడ కాల్ వచ్చింది. ఎక్కడున్నారు మామ అని, పలానా దగ్గర అర్జెంటుగా నువ్వు ఎక్కడికి వచ్చి ఆ, కోకునూరు ఓకే. ఆర్టీసీలో ఉమ్, ఇక్కడ ఫంక్షన్ క్యాన్సిల్ అన్నారు కదా, ఎవరు చెప్పింది క్యాన్సిల్ అని, చాలా తొందర వచ్చేయాలి. అప్పుడు ర్యాపిడ్ అయ్యో. బుక్ చేసుకుని వెళ్ళిపోయినా. ఆ, వెళ్ళి అందరూ వచ్చిన్నారు కానీ చిరంజీవి సార్ రాలే. రాలా. ఉమ్, అప్పుడు వచ్చేళ్ళకి నాకు ఒకసారి ఊరిని తీసుకెళ్ళవు మొత్తం ఏటు జట్టు అందరు ఉన్నారు, మీకు కావాల్సిన వ్యక్తి లేరు. లేరు. నేరుకు పోయిన మీ- స్వామినాయుడు గారు ఆ. కూర్చోన్నారు. స్వామినాయుడు గారు ఉమ్, ఆడ పోయి ఆయన నమస్కారం చేసి ఆయన పక్కలో కూర్చున్నా. నా సార్ చెప్తాను సార్, ఉమ్, సార్ వస్తాడు ఒకసారి కల్పించాను సార్, ఉమ్, ఆ సార్కి చెప్పుకుంటున్నా ఆ, అని, కలుద్దు లేవయ్యా ఉమ్, కలుద్దు కానీ అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఉమ్, నేను అడుక్కుంటా ఉన్నా. సరే ఆయన పోతా సరే ఎట్నే ఉండు వస్తానని చెప్పి బయట వెళ్ళినాడు. మళ్ళీ వచ్చినాడు కూర్చున్నాడు. కూర్చున్నాక అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి యాక్టర్ లేచి మాట్లాడు. వాళ్ళు స్పీచ్ చేస్తారు. అవును. నేను అది ఇంటూ చూసుకుంటూ ఉన్నా. అంటే అందరూ నిలబడుకున్నారు కొంచెం ఎత్తు, అవునవును. మనం ఒకరు తగ్గు కదా ఇట్లా నిక్కి చూసుకుంటా ఉన్నా. ఆ, అంతలోపల పొట్టిమామ గారు స్టేజ్ మీదకి రావాలని, ఆ, అప్పుడు ఎక్కడ లేని ఆనందం. పక్కన చూసినా ఆ, సార్ చూసినా పో అన్నాడు. ఆ, ఆయనకి నమస్కారం పోయేస్తాను సార్ అని చెప్పేసి బయలుదేరి పోయినా. ఓకే. అప్పుడు పొట్టిమామ క్యారీ ఎంతలు పడుతున్నారు వాళ్ళు పోయి ఎక్కి చెప్పాను 25 ఏళ్ళకి ఇక్కడ వచ్చిన అభిమానులకి, నా తోటి కళాకారులకు అందరికీ నమస్తే, మా సార్ చిరంజీవి ఆ నుంచి నేనేం చెప్తానో నాకు ఇది ఆ, చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఏడుపు అదే. ఆవేదం ఆయనతో మొత్తం వచ్చి అట్నే కూలబడిపోయి ఉమ్, అటు నుంచి లేచిపోయి చాలు ఈ జన్మకి ఇది చాలు ఉమ్, అని చెప్పేసి నేరుగా ఆయన కాళ్ళ మొదలు పడిపోయి ఉమ్. ఆయన ఒకే ఒక మాట, నీ సాంగులు నేను చూస్తున్నాను, అబ్బా చిరంజీవి గారు. నీ సాంగులు నేను చూస్తున్నాను ఉమ్, అని చెప్పి ఇంకా ఏం చెప్పారో అలా ఇక మైకం వెళ్ళిపోయారు. ఆ, అట్లా కూర్చోబెట్టి లేలి అని పక్కలో కూర్చొని పెట్టి చాలా ఆ, హ్యాపీనా ఆ. ఫోటో దిగిరుగా మంచిగా, అంతే. వీడియోలు అందరు చూస్తున్నారు ఇప్పుడు మీకు. ఓకే.
ఆనందము నేను రూమ్కి వచ్చి పడుకునే దాకా తగ్గల. ఆ నైట్ 3 గంటలైంది నిద్రపోయేది. ఒకటే ఫోన్లు వచ్చేసాయి. మళ్ళీ చిన్న పర్సన్ నిన్నంతా అయ్యాయి. ఆ విధంగా కథం. ఒక మహానుభావుని కలిస్తే పరిస్థితి అలా ఉంటుంది. చాలు నా జన్మ ధన్యమైపోయింది. వారికి హ్యాపీగా ఉండిపోయింది. కొరియన్ కనకరాజులో చేసిన క్యారెక్టర్ కూడా మర్చిపోయారు. ఇప్పుడు చిరంజీవి గారిని కలిసిన పొట్టి మామ అని అందరు థమ్స్ పెడుతున్నారు, అందరు చేస్తున్నారు. ఆ కొరియన్ కనకరాజు బ్లాక్ బాస్టర్ కొట్టింది, నేను చిరంజీవి గారిని కలిసి బ్లాక్ బాస్టర్ కొట్టారు. ఓకే, అంటే ఇక్కడ వరకు రావడం అంటే చాలా కష్టం. ఇవాళ చిరంజీవి గారు మీ వీడియోస్ చూస్తున్నారు అంటే మీరు ఎంత కష్టపడితే, మీరు ఎంత మీ సాంగ్స్ నచ్చితే అని చూస్తారు కదా. అలా ఓకే, చిరంజీవి గారిని కలవాలన్నారు, అయిపోయింది మీది. అయితే ఇప్పుడు మీ జర్నీ కోసం వద్దాము. అంటే పొట్టి మామ గారు మీరు అసలు చూస్తే ఏజ్ లో ఉన్నారు, చిన్న చిన్న అమ్మాయిలతోని డ్యాన్స్ టప్ప టప్ప వాళ్ళతో పాటు సరిదంతగా వేస్తారు. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఎనర్జీ అంటే పాటను బట్టి వచ్చేస్తుంది. పాట మా సార్ సాంగ్ వచ్చేస్తుంది. అలా బాలకృష్ణ సార్ చేస్తున్నాను, నాగార్జున సార్ చేస్తున్నాను, వెంకటేష్ సార్వి, మహేష్ సార్వి, ఎన్టీఆర్ సార్వి, పెద్ద ఎన్టీ రామారావు గారివి, నాగేశ్వరరావు గారివి, వీళ్ళందరూ అందరూ చేస్తుంటారు. ఓకే, కానీ ఎనర్జీ మాత్రం తగ్గదు. మన స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారి సాంగ్ ముత్యాలు వస్తావా సాంగ్ అని అద్భుతంగా చేసి అడిగింది చూస్తే ఆయనే కనిపిస్తాడు. అదే అదే సేమ్, అది బాగా చాలా బాగా చేస్తున్నారు. అసలు మీ పేరేంటి పొట్టి మామ కాకుండా? అసలు నా పేరు భీమవరం రవీంద్ర కుమార్. భీమవరం రవీంద్ర కుమార్ గారు. మా ఊరి పేరు భీమవరం, మా ఇంటి పేరు భీమవరం, నా పేరు రవీంద్ర కుమార్. ఓకే, 2 భీమవరం కలిపితే ఒక రవి కుమార్ అయ్యాడు, పొట్టి మామ అయ్యాడు. అది కదా మా ప్రజ్వలు. ఇప్పుడు నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా అమ్మ కాలం అయింది. తర్వాత అక్కడి నుంచి చదువుకుంటూ మా నాన్న 10th క్లాస్ వరకు ఉన్నాడు. నేను 7th క్లాసులోని చదువు వదిలేసి సినిమాలు మనం ఎందుకు రాయకూడదు అనే ఒక ధోరణి. సరే అప్పటి నుంచి మొదలు పెట్టా కథలు రాసి. ఆ కథలు తీసుకునేసి మా నాన్న తరఫున నేను చెన్నైకి వెళ్ళా. అప్పుడు 81, 82 వెళ్ళాను. అక్కడికి పోయి తిరిగా, మనకి ఏం వర్క్ గల ఆ భాష తెలియక వచ్చాను. మళ్ళీ మా నాన్న వస్తున్నాక నేను పరీక్షలు రాసి ఇంటికి వచ్చినాక మా నాన్న కాలం అయింది 10th లో. నాకు 15 సంవత్సరాలు. ఇంకా ఒంటరి వాడిని అయిపోయినా, నా అన్ని బట్టి ఎవరు లేరు. మీకు అన్న చెల్లెలు ఇంకా ఇటు పిలిచిన వాళ్ళు ఇట్లా ఎవరు ఇంకా అంటే దాయాదులు మాత్రమే ఉంటారు అంతే ఆడవాడికి. ఇంకా అక్కడి నుంచి నా జీవిత ఒంటరి ప్రయాణం మొదలైంది. చిన్నతనం నుంచి అది ఎట్టబడ్డాను. ఒకరు తినడం, ఒకరు తినక, మా ఊరు వరకు ఎంతో సహకారం అందించారు. వాళ్ళే కొన్నాళ్ళు వారాల వంతు లెక్కన కూడా జరిగింది. వాళ్ళు ఒకరోజు వీళ్ళు పెడితే ఒకరోజు వాళ్ళు పెడితే ఆ విధంగా ఆ కాలం గడుచుకుంటూ వచ్చాను. నేను కథలు రాస్తున్నాను కదా, ఏం చేసుకున్నానంటే 4 ఎకరాలు ఉంటే అమ్మేసి మళ్ళీ చెన్నైకి వెళ్ళా. చెన్నైకి వెళ్ళి సినిమాలో చేరాలని ఆశ అంతే. పోయి తిరిగి ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ తిరుక్కొని వచ్చేది. అక్కడ భాష అర్థం కాక ఒక అబ్బాయి మనతో ఒకటి చేరి అప్పుడు డబ్బులు ఉన్న వరకు కూడా ఉన్నాడు. డబ్బులు అయిపోయినా అడ్రస్ లేకుండా పోయినాడు. డబ్బులు ఉంటాయి అందరూ. సరే మాసిపోయినా ఇలా కాదు, ఇంక ఈ దొద్దు మనకు వెళ్దామని చెప్పి వచ్చేసి బ్రతుకోవడానికి ఏం కావాలి మనకు అప్పుడు ఆలోచించి అప్పుడు హోటళ్ళు, బార్లు వీటిలో చేరిన. ఇది మనం బతకాలి కదా, ఒంటరి వాళ్ళం ఏముంది. అవును, ఇంకా ఇల్లు చూస్తే మనం కట్టుకోలేము, కట్టుకునే వయసు కాదు లేదు. అప్పుడు అది నాన్నగారు కట్టింది అట్నే కూలిపోయింది, కోడలతో ఎరగబడింది, పోయింది, దాంట్లో ఉన్న సామాగ్రి అంతా పోయింది. అక్కడ ఏమీ లేదు, కట్టుకున్న బట్టలే ఉన్నాయి. ఆ బట్టలతోనే నేను ఎక్కడికి దగ్గరే ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో పని చేసుకుంటూ కొన్నాళ్ళు ఉంది. దేంట్లో ఏంటది? బార్లో పని చేసుకుని దాంట్లోనే ఉంటున్నారు. ఆనే ఉండి అప్పుడు వాళ్ళ భోజనం అంతా మొత్తం 3 పూటలు భోజనం పెట్టి 90 రూపాయలు ఇస్తారు. దానిపై టిప్స్ ఒక రోజుకి ఒక 150, 100 వస్తాయి. ఆ విధంగా కాలం కలిసి సరే. ఆ రోజు నేను ఆలోచించాల, నేను ఈ విధంగా అవుతాను. ఆ రోజు ఆలోచించితే రోజు 150 వచ్చిన రోజు ఉన్నది, 200 వచ్చిన అది అంతా ఒక దగ్గర వేసి ఉంటే ఈ రోజు నా దగ్గర మస్తు పైసలు 10 లక్షల రూపాయలు ఉంటుంది. నేను అది ఆలోచించి ఆ పూటకే అనుకున్నాను. అంటే మనం ఒంటరి వాడు, మనకు ఎవరు లేరు, మనకి పెళ్లి చేసేవాళ్ళు లేరు, ఏదో గాలిపట్టం తెగిన గాలిపట్టం లాగా ఉంది.
సరే ఏడు పెద్దవాళ్ళు వస్తుందా సార్ ఏదైనా చెప్పండి సార్ సినిమా అవకాశాలు ఉంటే మళ్ళీ ఇట్లా అడగతా చేరిన మళ్ళీ తిరుగుతున్నారు మీరు. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు ఏదో పెళ్లి జరుగుతుంటే మళ్ళీ మళ్ళా జయింపు దగ్గర అచ్చా. ఆడకు బొమ్మన్నారు అంటే బస్ ఎక్కి ఆడికి పోయి రోడ్లు వస్తుంటే ఆయన వస్తున్నాడు, నమస్తే సార్ సార్ కథలు సార్ ఏ రోడ్లో ఏం కథలు రా హైదరాబాద్ తెచ్చి కలువు అని అన్నాడు. మంచి మాట అన్నాడు. సరే భోజనం చేసుకుని నా పట్టుకు నేను ఇచ్చాను. ఓకే. కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చినాక తలకొన అడుగుల్లో తోడుకోడల షూటింగ్ జరుగుతుంది డి రామానాయుడు గారికి. ఓకే. అక్కడికి వెళ్ళా. ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్తా. మీ సైడ్ బాగా జరిగేది కదా అప్పుడు. ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళేది. ఆడికి పోతే ఆయన పోయి కలిసేళ్ళకి బుక్ చూపించారు. ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు, హైదరాబాద్ తెచ్చుకోవాలి అన్న. డైరెక్ట్ మీరు రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళారా? రామానాయుడు గారు కలిశాను. ఓకే. ఆ మాట చెప్పారు. సరే సరే అని చెప్పేసి వచ్చేసి ఇంకా ఆడించి ఎంగడీరులో భయం షూటింగ్ జరుగుతుంది. నరేష్ గారు, నరేష్ గారు, సత్యబాబు గారు, రమాప్రభు గారు, గొల్లపూడి రాళ్ళపల్లి గారు, వీళ్ళంతా మొత్తం ఏ టు జెడ్ ఉన్నారు. ఒక డైరెక్టర్ నేను చెన్నైకి తీసుకెళ్తాను అది ఇది అన్నాడు. మళ్ళా కొన్ని సాయంత్రానికి అడ్రస్ నెంబర్ ఇచ్చే అడ్రస్ కోర్టు పొడిచి నేను చేస్తాను అన్నాడు. అది లేచిపోయింది. అడ్రస్ లేదు. మళ్ళీ ఇంకా అదే అనుకునేసి గమ్మన అయిపోయి నా పాటికి నేను వస్తా ఉండి ఆ రోజే అడవి దొంగ రిలీజ్. ₹2 నా దగ్గర ఉంది. ₹1 4 దోశలు వస్తాయి అప్పుడు. ₹1 4 దోశలు. ₹1.50 వచ్చి సినిమా, ₹1.50 ఛార్జ్, అందులో పావలా ఛార్జీ పావలా మిగులుతుంది. ఆ విధంగా చూసి అడవి దొంగ చూసుకుని ఇంకా మా సార్ది కదా చూడాలి తప్పదు. నేను చూసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. ఇలాగే కాలం కలిసింది. ఇంకెలా కాదు అని కథలు రాసుకుని నాటకాలు చేయను. మళ్ళీ నాటకాలు ఈ నాటకాల్లో చేసుకుంటుంటే చాలా మంది అప్పుడు అమలూరు బాలరాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన మేమంతా కలుసుకుని కొన్ని నాటకాలు చేస్తూ ఉన్నాము. చిన్న చిన్నవి ఇట్లా ప్రజానాటకం లాంటివి అన్నీ చేసుకుంటూ నేను ఏం చేసిన నా సొంతంగా కథలు రాసుకుని చేస్తుంది. అప్పుడు అమ్మాయిలు వచ్చి ఒంగోలు ఎత్తి తెప్పించేది. సెట్టింగ్స్ వాళ్ళకు ఆల్టర్ ఇచ్చే 1.5 లక్షలు ఇచ్చేయాలా, వాళ్ళు అందులో వచ్చేస్తారు. మేము అంతా చూసిన 2 లక్షలు అవుతుంది ఒక నాటకం చేయాలి. అంటే అందులో వీళ్ళు హీరోలు ఉంటారు, ఇళ్ళలు ఉంటారు, ఫైట్లు ఉంటాయి, ఒక 18 మందికి నేను కథ రాసుకుని వాళ్ళకి డైలాగ్ నేర్పించి డాన్స్ నేర్పించి వేయించేస్తాను. ₹100 టికెట్. మీకు ₹100 టికెట్ పెడతాం. టికెట్ పెడతారు. జనం విసిగేసి రారు. ఆ విధంగా ఫలానా ఆయన రవీంద్ర కుమార్ నాటకం అంటే వచ్చేస్తారు. అప్పుడు రవీంద్ర కుమార్, అప్పుడు మీ పేరు. ఆ విధంగా జరుగుతా ఉండేళ్ళకి ఇంకా ఒంటరి వాడినే కదా, సింగిలే మళ్ళీ అప్పుడు కూడా. ఇంకేం చేయాలి? అలా ఒక్కరోజే మారిన మనం పెళ్లి చేసుకోవాలి. మనకు ఒక పెళ్లి చేసుకుంటే భార్య ఉంటుంది, భార్యతో కుటుంబం వస్తుంది, కుటుంబంలో పిల్లలు అంత మొత్తం అవుతుంది కదా. ఇంకా అట్లా ఆడ ఏడ తిరగడం ఎందుకు, బాగుండదు అని మా అన్న ఒక ఆయన ఉంటే కమ్ముకుత్తూరు పొరవన్న ఉంటే ఆయన్ని అడిగి నాకు 7 ఏళ్ళు చూసి పెళ్లి చేయాలి. పెళ్లి ఒక ఇంటి వాడిని చేయి. అప్పుడు ఏర్పేడు దగ్గర కాళాశ్రీ తిరుపతి మధ్యలో ఏర్పేడు వస్తుంది. ఆ ఏర్పేడు దగ్గర మనసముద్రం ఉంది. ఆ మనసముద్రంలో ఒక అమ్మాయిని చేసి పెళ్లి చేయాలి. అది మహాశివుని పర్వదినాన, ఆ మహాశివరాత్రి పర్వదినాన, ఆ మహాశివుని కల్లోన మహోత్సవ శుభ సందర్భంలో మా మంగళతారం జరిగింది. ఏ సంవత్సరంలో అయింది మీ పెళ్లి? 96. 96. 94 కంతా బారు గీరు మొత్తం అయిపోయినాయి. 95 కంతా ఎన్ని అయిపోయినాయి. 96లో మ్యారేజ్ కి ఎంటర్ అయిపోయినాయి. అక్కడ 96లోనే మా పెద్ద అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత 3 కొడుకులు. వాళ్ళు పుట్టినాక నేను అప్పటికి చేస్తా ఉన్నా. ఇవి నాటకాలు చేసుకుంటా, ఇల్లు గడుపుకుంటే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. నాకంటే సినిమా పిచ్చి, ఆ పిచ్చి నేను నాటక రూపంలో తీర్చుకుంటా వస్తుంది. ఏ రూపంలో సాంగులు పెడితే ఎన్ని 38 సాంగులు పెడతా ఒక నాటకానికి. ఇప్పుడు 18 మంది అంటే 36 సాంగులు. వాళ్ళు ఆ సాంగులకే డబ్బు కడతారు. అవును, లేకుండా ఎందుకు వస్తారు? ఆ సాంగ్ నేను ఆ అమ్మాయిని రాకొచ్చు అనే లెక్క వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళు సినిమాలో వచ్చి నటించలేరు. వాళ్ళదే ఒక అనుభూతి వాళ్ళకి.
అనుమతి వల్ల మనిషికి ఒక 10,000 5,000 అట్లా కట్టుకొని చేస్తారు దాంట్లో. దాన్ని మనం ఎట్టిచ్చి ఆ వచ్చిన కలెక్షన్ అంతా కవర్ చేసి నాకు రెంట్ ఇచ్చి నాకు ఇస్తారు కదా, అవునవును 10,000 5,000 అట్లా ఇచ్చేది. ఉమ్. ఒక నాటకం నేర్పితే 2 నెలలు నేర్పిస్తా, ఒక నాటకం చేస్తే 5,000 10,000 ఇస్తారు. ఓకే ఓకే ఆవిడంటే ఇంక 7 వరకు ఆపి ఉమ్. అని జీవాలు పట్టించాయి నాకు. దివాళా వచ్చేసాను జీవాలు అంటే మేకలు మేకలా? ఓకే ఓకే అవి పట్టించి ఒటికాడికి వెళ్ళిపోతా ఉండే. ఉమ్. ఆ డైలాగులో ఈ కట్టల మీద ఆడ ఏడ చట్టల్లో పుట్టల్లో తిరుగుతా ఆడే ఉన్న ఒక 2 సంవత్సరాలు పెట్టిన. మళ్ళీ అది గడుపుకున్నారు. 40 మేకలు అయినాయి. ఆ, మీయేనా? 4 పట్టుకుంటే 40 అయినాయి ఓకే, మీ మేకలే. మా సొంతం. ఓకే అప్పుడు ఈ అబ్బాయి కలిసినాడు ప్రజ్వల్. ఆ, ప్రజ్వల్ కలిసి మామ అప్పుడు ఈ టిక్ టాక్ చేస్తున్నాడు, మామ మనం యూట్యూబ్ పెట్టుకుందామా అని. ఉమ్. అలాగేరా పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళకి సరే ప్రజ్వల్ మేరల పక్కనే ఒక ఛానల్ ఉంది. ఉమ్. ఆ ఛానల్లో ఒకరోజు అల్లుడా లేచిపోయింది ఆ, అల్లుడా లేచిపోయింది అని ఒక టైటిల్ పెట్టి ఒక స్కిట్ చేసాం. ఆ, అంటే ఆ మామ ఏడుస్తుంటే అల్లుడు అవునవును. అడుగుతాడు, అదే మామ ఎందుకు ఏడుస్తున్నావురా, అల్లుడా లేచిపోయిందిరా అంటాడు. ఏమి లేచిపోయింది మామ అని. అవునురా చిన్నంగా లేదురా లేచిపోయిందిరా అంటాడు. అది ఇట్ట మీనింగ్ వస్తా ఉంటుంది. అవునవును. లాస్ట్కి ఏమి మామ ఎందుకు మామ ఏడుస్తున్నావు అని అడిగితే, ఒరే నా కూతురు ఉమ్. పక్కింటి కర్రోడితో లేచిపోయిందిరా అని చెప్తాను. అది అప్పుడు రివీల్ చేస్తారు. రివీల్ చేశా. అప్పుడు అది పర్వాలేదు బాగుంది. అట్ట 33 స్కిట్లు చేసి దాన్ని చేసాం. ఓకే, అది ఇప్పుడు 84,000 సబ్స్క్రైబ్లో ఉన్నది. ఓకే. అది ఆ తర్వాత ఎలా కాదు సాంగ్స్ చేద్దాం ఉమ్. అని పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర అని పేరుతో పిఆర్ మ్యూజిక్లో అని పెట్టాం. ఓకే, పెట్టి దాన్ని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే ఆ పాప ఒక చిన్న పాప జోష్న అనే పాపతో చిన్న సాంగ్ 1 మినిట్ వచ్చేటికి స్టార్ట్ చేసి వదిలినాం. అంటే ఎలా ఉంది నా సాంగ్. అవును. ఓకే. నేను ప్రజ్వల్ కలిసి రవితేజ్ గారిది ఒక చిన్న గోంగూర తోటకాలని అది 1 మినిట్ చేసి ఓకే. వదిలినాం. ఆ, కొన్ని చిన్నవే వదులుకుంటే వచ్చి ఎలా ఉంది అని అప్పుడు కుసుమ అనే పాపని అదిరింది మామ నాగార్జున గారి సాంగ్తో ఎంటర్ అయిపోయింది. అదిరింది మామ, అది ఓకే. కొంచెం లేచింది పైకి. ఆ, ఆ తర్వాత మా సార్ది చిరంజీవి సార్ది ఉమ్. అబ్బని తీని తప్ప సాంగ్ వచ్చింది. ఆ, ఆ సాంగ్ ఎక్కడికో చేసుకెళ్ళిపోయింది. కథ. ఆ తర్వాత కైకులూరి కన్నిపిల్ల, ఉమ్. చమక్ చమక్ ఈ 4 సాంగులతో వచ్చి సుమన్ టీవీ ఇంటర్వ్యూలో వచ్చి పడ్డాం. ఓకే అప్పుడు ఓకే. మళ్ళీ రవీంద్ర భాయ్ పొట్టి మామ అని ఎందుకు వచ్చింది పేరు? ఇప్పుడు వస్తుంది అది. ఆ, ఆ విధంగా పెట్టుకుంటాం మామ. ఒక్క ఛానల్ పెట్టుకోవడం కదా, ఈ ఛానల్కు నీ పేరు ఒక డిఫరెంట్గా ఉండాలా. ఉమ్. ఏం కావాలి మామ, నువ్వు పొట్టిగా ఉంటావు, నేను మామ అంటున్నాను కాబట్టి పొట్టి మామ అని పెట్టేస్తున్నాను. వావ్. బాగుంటుందిరా, ఉమ్. నాకు పొట్టి మామ అయినా ఒకటి మామ అయినా ఒకటి పెట్టిరాను. ఆహా. అప్పటి నుంచి పొట్టి మామ అని పెట్టి టైటిల్ పెట్టి ఉమ్. వదిలాను. ఓకే. ఆ అప్పంచలి మీ డ్యాన్స్. ఆ తర్వాత మన ఉషా వచ్చింది. ఉమ్. ఉషా అద్భుతంగా సార్ సాంగ్లే 25 దాకా చేసింది. ఓకే. ఆ మొత్తం చేసింది 35 సాంగులు. ఉమ్, ఉమ్. ఆ విధంగా ఇప్పుడు 70 సాంగులు ఏమో చేసాం అందరమే కలిసి. అదే అదే అదే. సార్వే 45 సాంగులు ఉన్నాయి. ఓకే ఓకే. ఆ విధంగా చేసుకుంటూ మేము ముందుకు వచ్చి ఆనాడే పిఆర్ మ్యూజిక్లు పెట్టేటప్పుడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం చిరంజీవి సార్ని కలవడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభించామని పెట్టేది. వావ్. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ మొదటి నుంచి నాకు ఆశ ఉండింది. ఈ సాంగులు చేస్తూ ఉంటే ఉత్సాహం పెరిగి 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 అందరూ కలుస్తున్నారు. మనం ఇప్పుడు కలుస్తాం, ఓకే. మనం కలవలేకపోతున్నాం. ఆ దేవుడు ఇంకా కరుణించలేదా, నా మీద కరుణ చూపలేదా? ఈ బాధలు చాలా బాధలు పట్టుకున్నాను మనసులోనే. అందరూ పోయిన మొన్న మురళీ బాబాయ్ నాకు ఆయన కలిస్తే చాలా మంది నువ్వెందుకు కలవలేదు, ఆయన కలిసేసాడు అన్న. ఆయనకి టైం వచ్చింది కలిసింది, నాకు టైం వచ్చినప్పుడు నేను కలుస్తాను అని. అదే టైం మొన్న వచ్చింది. మీకు టైం ఇప్పుడు వచ్చింది, అది మొన్న వచ్చింది. అది కొరియన్ కనకరాజు రూపంలో వచ్చింది. ఓకే. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం, మా సార్ అక్కడికి రావడం, నేను ఆయన కాళ్ళ ముందర పడడం, కలవడం, మొత్తం హ్యాపీగా అనిపించేసి ఓకే చాలా అనిపించింది. అక్కడి నుంచి మొదలు. కానీ చెప్పడం ఇంత చిన్నగా అయింది, కానీ ఎంతో అనుభవం ఉంటుంది మీకు. అంటే చిన్న ఏజ్ లో మీ పేరెంట్స్ పోవడము, మీరు ఒంటరి వారు అయ్యడం, అప్పుడు ఏమనుకునేట ఒంటరిగా ఎవరు కూడా పిలవకపోవడం, ఎవరో పెడితే తినడము, ఇవన్నీ ఎట్లా? చిన్న కష్టాలు పడలా, కష్టాలు ఎండకి తడిచిన ఎండకి వాన పడుతూ ఉంటే మనకి ఇల్లు లేకపోయి
ఏదో పంచంలో పొరిగింటికాడ పోయి పడుకోవాలి. బా. ఆ విధంగా అనుభవించిన ఆహా. అనిపించి నా కన్న తండ్రులే నాకు మొన్న అంత జరిగింది కదా సార్ని కలవ. అవునా. అప్పుడు మా నాన్న మా అమ్మ గుర్తొచ్చారు నాకు. బా. ఉంటే సంతోషపడేవాళ్ళం. గుర్తొచ్చి చాలా బాధేసింది. వాళ్ళు ఉంటే ఇంకెంత బాగుండు అనిపించింది. ఉమ్. కానీ నన్ను ఇంతటి వాడిని చేసిన మా ప్రజ్వల్ గాళ్ళ పక్కన లేకపోతే నాకు చాలా బాధేసింది. ఉమ్. కానీ ఆ ఇతను కదా అతను నేను ఓన్లీ డ్యాన్స్ అవును. నా వెనక ఉండి కెమెరా తీసి దాన్ని ఎడిటింగ్ చేసి ఉమ్. దాన్ని యూట్యూబ్లో పెట్టి వైరల్ చేసి వైరల్ చేసేది అబ్బాయి. అవును. ఆ అబ్బాయి గారు లేకపోతే చాలా బాధ వేసింది. ఉమ్. కానీ ఇంకా ఏం చేస్తాము, నేను అక్కడ ఏమి ఉంటే సార్ని కలవలేదు. అవును. నేను సినిమాలు చేసుకుంటూ సార్ని కలవచ్చని 3 నెలల ముందు వచ్చి హైదరాబాద్కి వచ్చేసాను. బా. ఉమ్. వచ్చేసి ఒక 4 సినిమాలు చేసుకుంటా ఉన్నాను. ఓకే. సినిమాలో ఆఫీసుకి వెళ్ళడం ఇటు తిరగడం ఎప్పుడు సందు వస్తుందా అని ఎదురు చూశాను. వచ్చేసింది. వచ్చింది, కలిసేసాను, హ్యాపీ. ఓకే. ఇంకా మా సార్కి ఎన్నో చెప్పుకోవాలనుకున్నాను, టైం చెప్పుకోలేకపోయినా. చెప్పడానికి ఎమోషన్లో అప్పుడు రాదు. ఏం చెప్తున్నాను, ఏం చెప్పాలనుకున్నాను చెప్పలేక ఉమ్. అట్నే ఆయన ముందే వారిపోయింది. అచ్చా. ఓకే. చిరంజీవి గారిలో ఏం నచ్చింది మీకు అసలు? ఉమ్. చిరంజీవి గారిని ఎందుకు మీరు కలవాలని అనుకున్నారు? ఒక సంకల్పం ఎందుకు ఆ పెట్టుకున్నారు? సంకల్పం ఎలా అంటే ఆయన యమకింకరుడు, ఆ స్టైల్, ఆయన వచ్చే స్టైల్ తెలుసు. ఉమ్. ఆ యమకింకరుడు కానీ, గూఢచారి నెంబర్ 1, పల్లెటూరు మనగాడు, శివుడు, న్యాయం కావాలి, ఓకే. ఇవి ఉన్నాయి కదా. అవును. అవన్నీ ఆరణ మంటలు, ఉమ్. అభిలాష, ఈ మొండిఘట్టం, ఇవన్నీ చూసుకుంటా వస్తా ఉన్న జనరేషన్ వాళ్ళు. ఉమ్. టక్కన పసివాడి ప్రాణం ఎంటర్ అయింది. ఓకే. పసివాడి ప్రాణం. ఆ తర్వాత ఈ ఖైదీ వచ్చింది కదా. అవును. ఆ ఖైదీలో సాంగ్ చేస్తున్నాను, గోరింట పూసిన సాంగ్. అవును. నేను అద్భుతం. ఆ చేసేటప్పుడు అనిపిస్తుంది మళ్ళీ నేను చూసుకుంటున్నా, కనిపిస్తున్నానా సార్లో, సార్ మాది కనిపిస్తున్నానా చూసుకునేది. ఓకే, ఈ విధంగా ఆ ప్రతి సాంగ్ని చూసుకుంటే వచ్చినాను. ఆయన మీద ఉన్నంగా ప్రేమ కలిపింది. ఆ స్టైలు, ఆ డ్యాన్సు ఇవన్నీ బాగా నచ్చాయి. ఉమ్. కానీ ఆయనలో ఉన్న ఓ మంచి గుణం ఉంది. అదే. తోటి కళాకారుల్ని, తన అభిమానుల్ని ప్రతి ఒక్కరిని అభినందించి ఆనందింపజేసే గుణం ఉంది. మంచి మనసు ఉంది. ఉమ్. అది ఎప్పుడు చూసుకొని ఉన్నది మనకి తెలుసు అని అనుకుంటున్నాం. అవును. కానీ మొన్న కనిపించేసింది నాకు, ఎంత ఉందా మా సార్లో అనిపించింది. అభిమానుల మీద ఎంత ఉందా. ఓకే. కొరియన్ కనకరాజ్ మూవీలో ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? అది ఈ ఛానల్ ఈ సాంగులు చూశాను, చూస్తా ఉన్నాను. ఆయన మేర్లపాక గాంధీ గారు, ఓకే. మేర్లపాక అయింది మా ప్రజలు ఉన్నారు కదా వాళ్ళ ఊరే. అచ్చా. అందువల్ల వాళ్ళు తిరుపతిలో సెట్ అయిపోయినారు. అక్కడ నుంచి ఆయన డైరెక్టర్గా చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. మా సాంగులు చూడటం కొన్ని చూస్తూ ఉంటారు కదా. అది ఒక మేరపక్క ఈ ప్రజలు ఉన్నాడు వాళ్ళ తరఫున పొట్టిమామని దీంట్లో పెట్టాలా అనుకుని ఆయనకి డిసైడ్ అయ్యి మాకు కాల్ చేసినాడు. ఓకే. కాల్ చేశారు, ప్రజ్వల్ కాల్ చేస్తే ప్రజ్వల్ వచ్చి నాకు చెప్పినాడు. అప్పుడు మాట్లాడి దాంట్లోకి పోవడం జరిగింది. ఆయన ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు మా సార్ని కలిసేటిగా నాకు ఇంకా అయిపోయింది. ఓకే. వరుణ్ తేజ్ గారిలో చిరంజీవి గారిలో డిఫరెన్స్ ఏం చూసారు? అంతా ఒకటి. మంచితనము, ఆప్యాయతం, గౌరవం, ఆ మర్యాద ప్రతి ఒక్కటి వాళ్ళ ఇళ్లలోనే ఉందయ్యా. ఆయన కూడా నమస్తే సార్ వరుణ్ తేజ్ గారు, సార్ నమస్తే సార్ అంటారు. నమస్తే, కూర్చోండి సార్ అంటారు. మీ సాంగ్ నేను చూస్తుంటాను. వరుణ్ తేజ్ గారు కూడా పక్కనే కదా, ఆయన పక్కనే ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన చాలా అభిమానిస్తాడు. అదే గుణాలు వాళ్ళందరిలో ఉన్నాయి. అందరిని అభిమానిస్తారు, ఆనందిస్తారు, ఎవరు మనసు నొప్పించరు. ఓకే. కానీ కొన్నాళ్ళు చూడాలా మనం. ఆయన్ని ఒక దేవుడు కలవాలంటే మనం ఎంత దూరం పోవాలా, ఎన్టీఆర్ స్వామి కలవాలంటే ఎంత కీ ఉంటుంది. ఏచి చూడాలా, ఏచి చూస్తేనే ప్రతి ఒక్కరికి ఆయన చూసే అవకాశం వస్తుంది. అవును. కాబట్టి నేను 5 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇది పెట్టి ఏది మా ఛానల్ పెట్టి అప్పటి నుంచి వెయిట్ చేశా. అంతకు ముందు నుంచి నా జీవితంలో నేను మొదటి ఏనాడైతే మా చిరంజీవి గారి సాంగ్ ఫ్యాన్స్ అయ్యానో అప్పటి నుంచి వెయిట్.
ఇంకా ఓకే వెయిట్ చూసుకుంటా అయిపోయాను. ఎడని షూటింగ్ వస్తుందా. పసివాళ్ళ ప్రాణానికి చదివిసి వేడుకలు తిరుపతికి వెళ్ళా. ఎక్కడి నుంచి కాళేశ్వరంలో చదువుకుంటున్నా. ఓకే కాళేశ్వరం నుంచి నడిచి వెళ్ళా. అబ్బా నడిచి వెళ్ళి అక్కడ పోతే జనం ఊపిరాలు ఆడ యూనివర్సిటీలో పెట్టారు. ఈ లాస్ట్ మనం కనిపి ఆ జనంలో పోయినావా మన యాంగర్ నాకు యాంగర్ వాళ్ళ ఈపులు కనిపిస్తాయి, నాకేమో పడతాయి, అవును ఆ టేజీ పడతాయి వెనక వాళ్ళ పోయి లాస్ట్ ఏ ఊరు మనుషులు లేకుండా ఉంటారు అవును ఆడ జాగ్రత్త. ఎందుకంటే తొక్కేస్తారు, వాళ్ళ కాళ్ళ కింద పడిపోతే నలిగిపోతాం. అవును మనం ఉండేది ఇంతే. వాళ్ళు ఆ జనాల్లో కమ్ముకుని అది వినారంటే ఊపిరాడదు, పోతుంది. కాబట్టి దూరంగా పోయి మనుషులు లేదు ఇక్కడ పోయి నిలబడి నిక్కి నిక్కి చూసిన అక్కడ తలకాయలో పడే కానీ మనుషులు ఊరపడి. ఓకే అది ఆ నాడు నుంచి మొదలైన అభిమానం మొన్నటికి తీరింది. కానీ తీరిపోయిందని నేను అనుకోను, ఉంది ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది, మళ్ళీ కలవాలని పెరిగింది. ఓకే మళ్ళీ కలవాలి, ఆయనతో కలిసి సినిమాలు చేయాలని ఆశ ఉంది, మా ఆశ ఉంది. కానీ ఒక ఛాన్స్ గాడు వస్తే చేయాలని ఆశ. కానీ మీరు లక్కీ, మెగాస్టార్ గారి ఫ్యామిలీలో వరుణ్ తేజ్ గారితో చేయడం కూడా ఒక లక్కే, అదే ఫ్యామిలీ కాబట్టి కదా. అట్లా అనిపించింది మెగాస్టార్ గారి ఫ్యామిలీలో ఛాన్స్ వచ్చిందంటే చాలా సంతోషం. ఎందుకంటే మీ మధ్యలో వరుణ్ తేజ్ గారి మధ్యలో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏం జరిగింది షూటింగ్ లో? షూటింగ్ లో జరిగింది ఏంటంటే ఆ డాన్స్ మాస్టర్ గారు నాకు నా ఫ్యాన్ అనమాట. చూస్తున్నాడు ఆయన. ఎవరు? డాన్స్ అది రాచా గుమ్మడి సాంగ్ చేశారు సార్. ఆ సార్ వచ్చి మామ నీ సాంగ్లు చూస్తుంటాను మామ, థ్యాంక్ యూ మామ, నమస్తే సార్ అని చెప్పి, సరే ఒక్క చిన్న బిట్ ఒకటి మామ అప్పుడు అంటే బ్రేక్ అయినప్పుడు సరే అప్పుడు పోయి చిన్న బిట్టు అప్పుడు గోండాలో మా సార్ సాంగ్ ఒకటి ఉంది, గుండెలు తీసిన బొట్టు. ఆ సాంగ్ లో ఒక బిట్ ఉంది, ఆ బిట్ వేసిన నేనే పాడుకుంటా, పాట ఎవరు పెట్టలేదు, ఓన్లీ నోటితోనే నేను అనుకుంటా వేసిన. దానికి అక్కడ ఉండే జనం అంతా వస్తే మా వరుణ్ తేజ్ గారు వచ్చి చూస్తా ఉన్నాడు. చూసి ఆయన గారు ఆనందంగా తప్పల తట్టేసినారు, అందరూ తట్టేసినారు. అప్పుడు రాసా గుమ్మడి సాంగ్ ఫస్ట్ ఇట్టంటా వస్తాను చూడు, నేను ఆ సాంగ్ ఆ బిట్టు పెట్టి అది చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఒక డైరెక్టర్ గారు వీళ్ళు మొత్తం ఎటు జట్టు వాళ్ళు ఆనందంగా వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు. కొరియన్ కనకరాజులో ఎన్ని డేస్ చేశారు షూట్? మీరు 15 రోజులు చేశాను. 15 రోజులు. ఓకే. ఇక్కడ 10 రోజులు చేశాను, అక్కడ అనంతపురంలో చేశాను. అనంతపూర్లో చేశారు. ఓకే. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంది. మాకు ఇక్కడ సగము అక్కడ సగం. అవును. ఓకే. మళ్ళీ ఎంత వచ్చినాయి? వచ్చాను రోజుకి 10K ఇచ్చారు. ఓకే. 10K ఇచ్చారు. మంచి 10 రూపాయలు కూడా మనకు వాళ్ళు పెట్టుకునేది ఏం లేదు, ప్రతి రూపాయి మనకు అప్పచెప్పారు. వదిలేసి. ఓకే. కానీ మామ నువ్వు మధ్యలో ఆరోగ్యం ఖరాబ్ అయింది, క్షీణించింది, చాలా బాధ అనిపించింది. అసలు ఆ స్టేజ్కి ఎలా వెళ్ళావు? ఎందుకు అంత ఆరోగ్యం పట్ల? ఏం జరిగిందంటే ఈ మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నా. ఓకే. పెద్ద అబ్బాయికి పెళ్లి చేశాను. పెళ్లి పెట్టుకుంటే ఆ పత్రికలు ఇవ్వడము అవి ఎండలు తిరిగి చేశాను. ఈ షూటింగ్లు మళ్ళీ ఈ షూటింగ్లు చేసుకుంటూ షూటింగ్లో ఉంటే మళ్ళీ ఎక్కడికి పోను, షూటింగ్ మీద వెళ్ళిపోతా. వాళ్ళు ఏదైనా చేసుకోవాలి, మళ్ళీ ఏ పనికి షూటింగ్లు చేసుకుని ఇది చేసుకుంటూ ఉంటే ఉన్నట్టు మోషన్స్ అయినాయి. మోషన్స్ అయ్యాలకి సరే హాస్పిటల్కి పోయి ఒక సూది వేసుకుని వచ్చేసాం. ముందు మాత్రలు కొంచెం తగ్గినట్టు మళ్ళీ అదే విధంగా వారం రోజులు అదే పనిలో ఉంది. హాస్పిటల్ రాను తగ్గింది ఏమీ లేదు, వామిటింగ్ అవి 2 వచ్చినాయి. మళ్ళీ వామిటింగ్ తగ్గితే మళ్ళీ అది ఆగేది లేదు. ఇలా జరుగుతూ ఉంటే సరే పోయినాము. ఒక మ్యాటర్ పక్కే పోయితే ఈ తాయితీ వచ్చి 15,000. ఆ తాయితే 15,000. అంతగానే ఏముంది దీంట్లో, ఏముందో చేసినారు. ఓకే. అక్కడి నుంచి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అర్జెంటుగా హాస్పిటల్కి అప్పటికి నేను లేచి నడవలేను, వాళ్ళు చేతులు పడిపోయినాయి, ఎనర్జీ లేదు, చలనం లేదు, ఏమీ లేదు. మామూలుగా నడుస్తూ ఉండేవాడిని. ఆ రోజు ఒక రోజు కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఏమీ లేదు. అంతే పోతే అర్జెంటుగా తిరుపతికి వెళ్ళండి అన్నారు డాక్టర్స్. అక్కడికి వెళ్ళి నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి 4 గంటలకు తీసుకెళ్ళారు. అంతే, అన్ని బట్టలు ఇప్పేది తెలిసింది నాకు, ఇంకేం తెలియదు. సోయలేదు మీకు? ఏమి లేదు. ఓకే. అంతే వీళ్ళు వేసారు, ఓళ్ళు వేసారు. వీళ్ళు ఓళ్ళు వేసి పైపు వెళ్ళింది లోపలికి. ఓకే.
తర్వాత ఏదేదో చేసుకుంటాను, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి సార్ అని చెప్పి పుణుకునేనా అంతే అయిపోయింది. తెల్లారుజామున అంటే వాళ్ళకి డౌట్ వచ్చేసి డేట్ ఇచ్చినారు అని ఇచ్చేసినారు. మొత్తం ఏ టు జెడ్ ఇచ్చేసినారు. వాళ్ళ పాటు కొంతమంది ఏడ్చుకుంటా వాళ్ళు ఉండిపోయినారు. వాళ్ళు చెప్పింది నేనన్నా, తెలియదు కదా. నాకు ఎలా ఉన్నదంటే నేను ఏడవ తిరగతున్నా, వాస్తవంగా జరిగినట్టువి నాయి. ఎక్కడో పోయి నేను ఏడాది తిరుగుతుంటాను చూడు, అక్కడికంతా తిరుగుతున్నా. తిరుగుతూ ఉంటే ఒక రెడ్ కలర్గా ఒక దేవత పడుతుంది మీకు. నాకు ఆమె కళ్ళు మూస్తే ఆమె పడుతుంది, కళ్ళు తెరిచి మళ్ళీ మీరు పడు అట్లుండింది. అంతే ఆడాడు తిరుగుతుంటే మామూలు మనం ఎందుకు ఏడ తిరుగుతున్నాం, మనం ఉండేది హాస్పిటల్ కదా అని చెప్పి టక్కన పద అని వచ్చేటప్పుడు వెళ్ళి టక్కన లేదు. ఓకే, అది మిరాకిలే అది. మిరాకిల్. చాలా మంది ఆశ్చర్యపోయినారు. అదే అంటున్నాను. కాబట్టి ఎటు కొనుక్కున్న వాళ్ళు ఎటు తిరిగినా అప్పుడు పరిగెత్తినారు. అప్పుడు అంతే తెల్లారికంతా వచ్చేది. మొన్న వచ్చేసినాయి కాళ్ళు చేతులు మొత్తం వచ్చాయని. సాయంకాలం అంతే 2వ రోజుకంతా డిశ్చార్జ్ అయిపోయింది. కరెక్ట్గా 4 రోజులు. మొత్తమే ప్రాణం పోతా అన్న వ్యక్తి మళ్ళీ ప్రాణంతో వచ్చేసింది. మిరాకిల్ అది నిజంగా. అది జరిగింది, సత్యంగా జరిగింది. ఇంకా అప్పటి నుంచి మా పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. ఒక 2 నెలలు రెస్ట్ తీసుకున్నా. తర్వాత సాంగులు చేయడం వల్ల వాట ఉండగా ఇలాగే ఉంటే నీ కళ నెరవేరదు, మా బతుకులు నెరవేరు. అవును, కాబట్టి నువ్వు హైదరాబాద్కి వెళ్ళు అని చెప్పి నన్ను పిల్లలే పంపించేయి. ఓకే, వెళ్ళి నీ కళ నెరవేర్చుకో, నువ్వు ఏదైనా సంపాదించి మా బతుకులు కళతే నాకు అందించు అన్నారు. అలాగే నేనేమో ఉండేవాడు కాదు, నిరుపేద కుటుంబంలో ఉండాలి. అది కూడా అత్తగారింటి కాడ నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు. అత్తగారింటి కాడ నా బిడ్డలను వాళ్ళు చూసుకుంటూ ఆడ ఉన్నారు. 3 కొడుకులు, ఒక కొడుకు పెళ్ళి అయింది, 2 ఉన్నారు. మీ వైఫ్ కూడా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలేరా? ఆమె కూడా ఒకటే. ఒకటే కాబట్టి మీరు అక్కడనే ఉంటున్నారు. మా మామగాడు లేడు, మా అత్త ఒకటే, ఆమె ఒకటే. ఓకే, ఆ విధంగా ఉంది. మాకు సొంతంగా పిల్లలకి ఒక సొంత ఇల్లు కట్టి లేకపోతాను. తెలిసిలా ఇంత బాధలో నేను అని ఏదో మనం కష్టపడదాం. నాకు వయసు వచ్చి ఇప్పుడు 59 సంవత్సరాలు. ఈ వయసులో నా వయసులో లేదు రాలా ఏది. నేను పోయి ఎత్తుక్కున్న పరిగెత్తా, నాకు అందల. ఇప్పుడు నన్ను ఎత్తుక్కుంటున్నాడు. కానీ మీరు సాంగ్స్ చేస్తారు కదా, డైలీ పేమెంట్స్ ఇస్తారా? నా సొంత ఛానల్ కదా నేను. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఛానల్? నా ఛానల్ అది కాఫీ రేటు పడిపోతుంది కదా. అదే అంటున్నా. కాఫీ రేటు కొద్దిగా ఒక 100 రూపాయలు 10 రూపాయలు మాకు. అయ్యో, మళ్ళీ అంత షూటింగ్ అదంతా బట్టలు కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కడు అంతా ఏంటంటే కొన్ని సాంగులకి స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు. స్పాన్సర్ 5,000 10,000 పంపిస్తారు. దాన్ని పెట్టి మేము ఒక్కొక్క సాంగ్ని ఒక్కొక్క విధంగా చేసుకుంటాం. ఇప్పుడు మొన్న ఇది మంచమేసితో పెట్టే సాంగ్కి 30,000 అయింది. 30,000 మా సొంత డబ్బులే, ఎవరు స్పాన్సర్ చేయలేదు. చేసినాం. తాములది ఇప్పటికి దగ్గరలో మిలియన్ కొనలది. కుస్మతో చేశారు కదా, కుస్మ కాంబినేషన్, మీ కాంబినేషన్ చాలా బాగుండేది. తను కూడా ఎక్స్ప్రెషన్ 4 సాంగ్లు చేసింది. అవును. తర్వాత సొంతంగా నిర్మించుకున్నాం. చాలా మంది మా కుసుమ చేసింది, ఉషా చేసింది, పండు, రాధ, అమ్ము, అను, మధు, లాస్య, గుంటూరు అది కర్నూలు రౌడీ పిల్ల, ఇంకా శైలజ, అందరు అమ్మాయిలతో. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. కానీ మీరు స్టార్టింగ్ లో చేసేటప్పుడు అంటే మీరు ఏజ్ ఎక్కువ కదా, పిల్లలతో చేస్తున్నారు, కామెంట్స్ ఎలా వచ్చేది? చాలా కామెంట్స్. ఈ వయసులో నీకు కావాలంట మామ అని వచ్చారు. అదే మామ నీకున్న అదృష్టం మాకు లేదు కదా మామ అనేవాళ్ళు. రకరకాల కామెంట్లు. కానీ ఒక 60% మంచి కామెంట్లు ఉంటే 40% ఇవి ఉంటాయి. కానీ వాళ్ళు కామెంట్లు ఆ విధంగా పెట్టారని మనం బాధపడాలి. ఆ కామెంట్లు మేము స్టెప్గా వాడుకొని అవి ఆనందంగా మేము ఒక్కొక్క కామెంట్ మేము నవ్వుకునేది. ఒరే ఎలుకలు ముందు తేరా తాగి చచ్చిపోతా అనేవాళ్ళు. మామకి పింఛన్ దుప్పినట్టుకు వచ్చింది అని ఒకడు. రకరకాల కామెంట్లు అయినా మామ పింఛన్ రాలంకా ఇలా
అదే. ఇలా కామెంట్లు పెడతారు. కానీ మీతోని అమ్మాయిలు చేసేవాళ్ళు కదా, వాళ్ళు ఏం వీడియో పడిపోయేటోళ్ళు, అయ్యో ఈయనతో చేయడం ఏందని. అది కూడా అది. ఎలా అంటే మామతో నాయన ముసలాయన ఎవరో వయసు అయిపోయినాయి కదా, అది వాడు పూర్తిగా ఉండడు, ఆయన తను మనం చేసేది వాళ్ళు ఎవ్వరు అనుకోలేదు. ఉమ్, కొంతమంది మా అంకుల్తో మేము చేస్తాం, మా మామతో చేస్తాం అనే ఉద్దేశంతో వచ్చి మనస్ఫూర్తిగా అభినందన బాగా చేశారు. ఉమ్, ఉమ్, ప్రతి పాటని వాళ్ళకి ఇష్టంతో చేశారు, అదే. కానీ ఓకే. కష్టంతో చేయలేదు. ఇప్పుడు ఉమ్, ఆ విధంగా చేసినారు కాబట్టి పిఆర్ మ్యూజిక్లో 88 లక్షల సబ్స్క్రైబర్తో ఉన్నది. అవును. ఉండి నేను ఇంత స్థాయికి రావడానికి, మా సార్ని కలవడానికి వీళ్ళందరూ అందరు కష్టం ఉంది, అభిమానుల ఆదరణ ఉంది. ఓకే. మొత్తం టోటల్ ఎన్ని సినిమాలు చేశారు మీరు? నేను ఇప్పటికీ ఒక 15 దాకా చేశాను. 15 దాకా చేశారు. 15 ఓకే. దాకా చేశాను. రిలీజ్ అయినాయా? రిలీజ్ అయిన కొన్ని అయినాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక 4 చేసిన, ఈ 3 నెలల్లో ఓ ఓకే. 4 చేశాను. ఎన్నో ఆఫీసులకు పోయిండా, ప్రతి డైరెక్టర్ ఆఫీసులకు పోయి అందరికీ అడిషన్ ఇచ్చి వచ్చిండా. డైరెక్టర్లు అందరూ సహకరించి ఒక పేదవాడికి ఒక మంచి అవకాశాలు కల్పించినారంటే నేను వాళ్ళ పేరు చెప్పుకుని నటించి నా వృత్తి జీవనాధారం, నా బిడ్డలకు ఒక మంచి ఇల్లు కట్టించి వాళ్ళకి ఒక మంచి స్థాయికి నాయన ఇదిరా నాది, నేను ఇచ్చింది ఇటు వరకు అని చెప్పేసి లాస్ట్కి అది చెయ్యాలని నా ఆశ. ఒకవేళ చిరంజీవి గారు ఇంటర్వ్యూ చూసి మీకు పొట్టి మామకు ఇల్లు లేదని ఇల్లు కట్టిస్తే తీసుకుంటారా? మా దేవుడు మాకు ఇచ్చేటప్పుడు వద్దంటామా, ఆయన పెట్టిందే మాకు వరం. ఓకే. అందుకని మా చిరంజీవి సారు బర్త్డేకి ఓ మంచి సాంగ్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒక బర్త్డేకి ఒక సాంగ్ చేస్తాను. ఓకే. ఆ రోజే కేక్ కోస్తాం, ఆ రోజే నా పుట్టినరోజు జరుపుకుంటా. నేను ఎప్పుడైనా పుట్టినాయి ఆ రోజే నా పుట్టినరోజు. మా సార్ పుట్టినరోజు ఘనంగా చేసుకుంటూ నా పుట్టినరోజుగా ఘనంగా చెప్పుకుంటా. అభిమానం అసలు. ప్రతి సాంగ్ని చూడండి మీరు. అవును. ఇది నడక కలిసిన నవరాత్రి, సూపర్. అవును. కేక్ కోసాం. ఫస్ట్ వచ్చి ఇది అత్తకేముల అమ్మాయికి మూడులో ఇది మీరు పూల ఆ సాంగ్ చేశారు. అది ఉన్నట్టున్నట్టు ఈరోజు సార్ బర్త్డే అని చెప్పి అప్పటికప్పుడే చెనుకొని చేశారు. దాన్ని రెండో సాంగ్కి నడక కలిసిన నవరాత్రి, హిట్లర్ సాంగ్. తర్వాత వచ్చి ఇది అల్లుడా మజాక, అత్తమ్మ కూతురు, దానికి ఒక కళ్యాణ మండపంలో చేసాం. అవును. అదిరిపోయింది. అది దుంకుడు అదిరిపోయిన తర్వాత మనం రెడ్ బుకే రెడ్ అది చేసాం. ఒక్క సాంగ్ ఏదో చేస్తున్నాం. ఓకే. ఇవన్నీ ఎంత పడుతుంది మీకు ప్రాక్టీస్ చేయడానికి డ్యాన్స్? నేను ప్రాక్టీస్ ఏమి ఉండదు, ఒకసారి చూసుకుంటాం ఒక బిట్ని అంతే. చిరంజీవి గారి సాంగ్స్ అంటే బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేయాలి, ప్రాక్టీస్ లేకుండా వెళ్ళిపోతున్నాను. చూసుకుంటాం. ఇప్పుడు అమ్మాయికి 2 రోజులు సాంగ్ చెప్తాం, ఓకే, నాకు 2 రోజులు ఉంటుంది, నేను చూసుకుంటా ఉంటాను. కానీ అప్పుడు పోయి చూసుకుని అంతే మార్చేసుకుంటాం. కెమెరా పెట్టుకుంటాడు, లొకేషన్ చూసుకుంటాడు, 1-2 టేకులు అయిపోతాయి. లొకేషన్స్ ఎక్కడ తీసుకుంటారు? మీ ఊరు సైడ్ అంతే. ఓకే. లొకేషన్స్ పర్మిషన్స్ ఉంటాయా? ఇబ్బంది ఏమైనా పడతారా? ఇబ్బంది ఏమవుతుంది, అంత కొండల్లోకి వెళ్తాం. ఎంత కొండల్లో లోయలో పలాంది కావాలంటే ఎంత లోయనే వెళ్తాం. ఉంటారు మా తెగలో 10 మంది ఉంటారు. ఓకే. లొకేషన్ షూటింగ్ జరుగుతుంటే అందరూ వచ్చేవాళ్ళే. ఓకే. మళ్ళీ మనీ ఎట్లా మేనేజ్ అవుతుంది మళ్ళీ మీకు? మా అబ్బాయి ప్రజలు ఉన్నాడు. అవును. ఆ ప్రతిభలే అన్నీ సెట్ చేసుకుంటాడు. అమ్మాయిని మాట రప్పించడం కానీ, భోజనాలు, కొన్ని భోజనాలు నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను, కొన్ని అబ్బాయి తీసుకురావడం, ఆటో పెట్టుకోవడం, మా అబ్బాయి రాకపోకలు, ఆమె ఛార్జీలు అన్ని మొత్తం ఏడు అబ్బాయి భరిస్తాడు. వచ్చిన ప్రతి రూపాయి ఏదైనా వచ్చిన మామ ఇది వచ్చింది చెరువులు తెచ్చుకుంటాం. ఇదే విధంగా కాలం గడుస్తూ వచ్చింది. ఒక 3 నెలలుగా ఏంటంటే నేను ఇలాగే ఉంటే కలవలేమని, ఇంకా మనం ఒక స్థాయికి పోతాం. ఎంతసేపు యూట్యూబ్ కాదు, యూట్యూబ్ చేసుకుంటూ ఇంకొకటి చేద్దాం అనే భావంతో రావడం ఇక్కడ. ఓకే. మళ్ళీ మీరు అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తుంటారు కదా, మీ ఆవిడ ఏమన్నదా? ఆవిడ నేను ఎంత అంత ఉంటుంది, 6 అడుగులు ఉంటుంది. అప్పుడు అభ్యంతరం చెప్పలే పెళ్ళికి? అప్పుడు కూడా ఒంగన్న ఆమె అంత ఉండింది. ఇంకా నేను ఎట్టంటే కాల ఒంగని చెప్పి తాళి కట్టిన. నా బిడ్డలు కూడా వాళ్ళ పొడుగు ఉంటారు ఒక్కొక్కడు.
అచ్చా. మంచి మండి పెళ్ళి అయితే మనవరాలు ముద్దు మనవరాలు పుట్టింది. ఆ మనవరాలు శుభ సమయమే ఈ సన్నివేశం జరిగింది ఓకే. మా ఇంట్లో. సూపర్. చాలా బాగా కష్టాలు చాలా పడ్డావు కదా. చిన్న కష్టాలు పడ్డా. ఇంకా నా కష్టానికి ఫలితం ఏంటంటే ఒకటి తీరింది, ఇంకా ఉన్నాయి. ఏంటో పిల్లలకు నా పిల్లల కోరికలు తీర్చాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళకి ఇల్లు కట్టించేసి అంతే. ఇంకేమి నాకు ఆస్తి ఐశ్వర్యాలు పడలేదు. వాళ్ళకి వద్దు, ఇది నాయన మా నాన్నగారు సంపాదించింది, ఇది అడుగుతారు, జీవితమే అడుగుతారు. ఓకే. ఏం ఛానల్స్ ఏం రాలేదా అవకాశాలు? మూవీస్ కాకుండా ఓటీటీ అన్ని? ఓటీటీకి వెళ్ళలేదు. మూవీస్ ఏమో ఉన్నాయి ఆఫర్లు. 15వ తేదీ పోతాని. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఏ సాంగ్ చేశారు? అది మా చిరంజీవి గారు పుట్టినరోజుకి అది పిలిచారు. ఓకే. ఆ రోజు పోయి ఇది ఫస్ట్ సాంగ్ రెడ్ రెడ్ బుగ్గారెడ్డి చేశాను. తర్వాత మన్మథ మన్మథ మామ పుత్రుల, తర్వాత రాధే గోవింద, లాస్ట్ మామ మామ అని ఆ సాంగ్. ఓకే. పొట్టిమామ ఓన్లీ డాన్స్ లో చేస్తారా, పాటలు కూడా పాడతాడా? నేను పాటలు పాడను. అయ్యో, ఇన్ని పాటలు మామూలుగా 2 వాడు మంచిగా డైలాగ్ చెప్తారా? అయితే డైలాగ్స్ ఏంటంటే అప్పుడు పెద్ద ఎన్టీఆర్ సార్ చెప్పండి, ఎన్టీఆర్ గారు చెప్పండి. చేస్తాం. ఆయన సాంగులు కూడా చేస్తున్నాను. ఓకే. బంగిని పల్లి మామిడి పండు రంగు మీద ఉంది అది చేశాను. ఏనార్ గారు సార్వి అది మల్లి పూలు గొల్లు మన్నది పక్కలో ఆ సాంగ్. ఓకే. ఏదో ఉంటది కదా, ఇట్లా ఉంటది, అది వానలో వాడతారు చూడండి, అది ఓ మెరుపు రాగాలు తీస్తుంటే అదే ఉంటది, అదే సాంగ్. అది అది కదా అటు కింది తెలిసి అది ఇంకా చేయలేదు. ఎప్పుడు చేయలేదు. మన జూనియర్ ఎన్టీఆర్ సార్వి రబ్బర్ గాజుల సాంగ్, రబ్బర్ గాజులు తెచ్చాను, దుమ్ము లేసింది. అవును. దానికి పేమెంట్ 90,000 వచ్చింది. ఓకే. ఓకే. అది కాఫీ రేట్ లేదు, వచ్చింది. ఓకే. మన నడక కలిసిన నవరాత్రికి 50 వచ్చింది. ఓకే. ఓకే. సూపర్. అంటే యూట్యూబ్ లో ఎంత వస్తుంటది మీకు ఇన్కమ్? అదే మామూలుగా ఒక కాఫీ రేట్లు పడిపోతున్నాయి, అందువల్ల షార్ట్స్ అవి పెడతా ఉంటాం కదా, ఓటుకు జనరేట్ అవుతా ఉంటుంది. మళ్ళీ అట్లే కాపీరైట్ పెడితే ఛానల్ ఎత్తిపోదా? బ్రాండ్ అయినప్పుడు ఆడతారు. ఒక బ్రాండ్ పోటీ మా బ్రాండ్ పడ్డది. ప్రపంచం మొత్తం ఆఫ్రికా, అమెరికా, దుబాయ్ నుంచి కాళ్ళు వస్తూ ఉంటాయి. చూస్తా ఉంటాం. ప్రపంచంలో పొట్టిమామ ఒక చెన్నై నుంచి కూడా వస్తాయి, కర్ణాటక, బెంగళూరు. కాస్ట్యూమ్స్ ఎక్కడ తెస్తారు? ఇక్కడ సినిమా వాళ్ళు ఇస్తారు హైదరాబాద్ లో, మీరు ఎక్కడ దొరుకుతాయి? కొంటాం, కొనుక్కొని కుట్టించి మరీ చేస్తాం. అబ్బా. ఇప్పుడు రెడ్ రెడ్ బుక్ అయ్యేది సాంగ్, దానికి 5 డ్రెస్సులు మార్చిన, 5 డ్రెస్సులు కొన్నాటి. ఓకే. కొనుక్కొని దాంట్లో ఎలా ఉండాలి మసాలు అలాగే ఉంటాయి. ఓకే. సినిమాలకు వెళ్తుంటారా? చూడడానికి థియేటర్ కి? ఇంట్లో కూడా సినిమాలు వస్తా ఉంటాయి కదా. అవునవును. ఓకే. ఏ హీరోయిన్ అంటే ఇష్టం మీకు? హీరోయిన్స్ ఎవరు ఇష్టం? అందరు ఇష్టమే. ఓకే. ఎవరిని కలవాలని ఉంది హీరోయిన్? పెద్దోళ్ళు లేరు. పెద్దోళ్ళు శ్రీదేవి మేడం లేదు, ఇంకా జయసుధ గారు, జయప్రద గారు, వాళ్ళు అడవిరాములో వాళ్ళ నటన చూస్తే అద్భుతం. ఓకే. మన గజ దొంగలో సాంగ్ ఉంది, ఇంద్రధనుసు సీల గట్టి చంద్రవదన చేర వస్తే, ఆ సాంగ్ చాలా అప్పుడు ఆయన ఆ సాంగులు అద్భుతంగా చేసేది నేను. ఓకే. ఆ తర్వాత మా సార్ రావడం, మా సార్ ఫ్యాన్గా మారడం, భయంకరంగా ఆయన స్టెప్పులు చేసుకోవడం, ఈ జనరేషన్కి ఎంటర్ అయిపోయినా. అప్పుడు ఆ జనరేషన్, ఈ జనరేషన్ తోనే వస్తున్నారు. ఇప్పుడు ఒక్క పర్మనెంట్ అమ్మాయి అంటూ లేదా మీకు డాన్స్ కి? లేరు, చేంజ్ అవుతుంటారు. అంటే చేంజ్ అవుతా ఉంటారు, మారుతా ఉంటారు. ఓకే. మళ్ళీ ఉన్నారు ఒక్కొక్కరు ఒక టైప్. అంటే వాళ్ళు సొంతంగా పెట్టుకోవడం, ఛానల్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఉషా ఉంది, అమ్మాయికి జాబు కాలేదు, చాలా బాగా చేసింది. ఇంకా చాలా మంది కష్టపడ్డారు. కానీ కొన్ని సీన్స్ ఉంటాయి కదా, రొమాన్స్ సీన్స్, అది ఎట్లా నవ్వుకుంటారా? చేయను కదా కొంచెం టచ్ చేసేది
ఎక్కువగా ఇది ఉంటే కట్ చేస్తా, ఆ, వద్దు ఆహా. వేరేది బిట్టి పెట్టుకుని నేనే బిట్టి పెట్టుకుంటా. అచ్చా అచ్చా. ఇలా చేద్దామమ్మా, ఆ, ఇప్పుడు నేరుగా వచ్చేట్టు కలిసి ఆ, ఉంటుందా, అవును. అలా కాదమ్మా, నేరుగా వచ్చి నువ్వు టక్కన తిరుగు, నేను ఆ, టక్కన తిరుగు, మళ్ళీ డ్యాన్స్ స్టెప్. అంతే. వెనక్కి ఆమె వెనక్కి ఈపు వస్తుంది, ఆ వెనక్కి ఈపు వస్తుంది, అదే అదే. అంతే. అయిపోతే టక్ బాగుంటుంది. అవును, సూపర్. ఇప్పుడు కింద పడేది అవి ఉంటాయి, కొన్ని బలవంతంగా చేపిస్తాడు, నువ్వు ఇక చెయ్యాలి, తప్పదు అన్న. తప్పదని దేశంతో చేయాలి. ఏ కుర్రకారా, ఇప్పుడు చికిరి చికిరి సాంగ్ చేశాను, అవును సాంగ్ చేశాను కదా, అవును. అది నేను చేయను అని చెప్పిన. ఆ, ఎందుకంటే మీలాంటి కుర్రోళ్ళు చేయండి, ఆ, నేను చేస్తే బాగుంటుంది. కాదు నువ్వే చెయ్యాలి, ఉమ్, కుటుంబం నువ్వు చేయాలంటే పట్టుబడి చేయను, అది చేస్తే అద్భుతంగా వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది. ఓకే. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమా మీకు? ఆ, ఓకే. చిన్నప్పటి నుంచి ఎక్కడ డప్పు ఆగితే అక్కడ ఎగిరేసేది, ఉమ్, భజనలు, ఉమ్, ఇప్పుడు కోలాట భజనలు, అచ్చా. పండర భజనలు, ఇవన్నీ ఆహా. వేసుకుంటే గుణాలు దొక్కుతారు కదా, అవును అగ్ని అవును గుణాలు, అవును. అలాంటప్పుడు భజనలు మిగతా భజనలు వేసినోడు కంపల్గా డ్యాన్స్ చేస్తాడు, కాళ్ళు తిరిగిపోతాయి. ఆటోమేటిక్గా. ఉమ్, ఓకే. ఆ విధంగా ఆడుకుంటా పాడుకుంటా. కానీ ఇప్పుడు మీకు అందరు పరిచయం అవుతారు కదా, మళ్ళీ మీ స్టోరీతోని మూవీ తీయాలని లేదా? నేనే రాసిన రాస్తాను story. రాత్రి మీరే రాసి తీయాలని నేను లేదా? నా దగ్గర 3 స్టోరీలు ఉన్నాయి, ఓకే. కానీ ఇప్పుడు బయట పెట్టను. ఎందుకంటే ఓకే. మనం అంటూ ఉమ్, ఒక స్టేజీ కనిపించినప్పుడు, ఓకే. నేను అంటే ఇప్పుడు మనం ఏం చెప్తే నువ్వు స్టోరీ రాస్తావా ఉమ్, అని కింద పైన చూస్తారు ఓకే. మనతోని. మనం ఉండేది ఇంత, మనం ఉమ్, ఆ, కంటికి ఆనం. అదే అదే. అది ఒక స్థాయికి వచ్చినప్పుడు ఉంది సార్ ఉమ్, అంటారు. ఆహా. ఆ రోజు కోసం ఎదురు చూస్తుందా, ఉన్నాయి మంచి సార్ 3 ఉమ్, ఉన్నాయి, ఉమ్, అద్భుతమైనవి ఓకే. విగ్ ఏమైనా పెట్టుకుంటారా? ఉన్నాయి, 2 డిగ్రీలు ఉన్నాయి. ఆ, ఆ హెయిర్ స్టూడియో వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, ఓకే. నైస్. ఒక్కొక్కటి 25,000 అంట. ఉమ్, అయినా వాళ్ళు ప్రమోషన్ మాదిగా నాకు ఇచ్చారు. ఉమ్. ఇగ్గి పెడితే యూస్ బావు, విగ్ పెట్టకుంటేనే పోతాయి. ఇగ్గి పెడితే పెట్టుకుంటుంటే దూసుకెళ్తాయి. మీ ఇగ్గి బట్టకున్న పెడితే ఏమవుతుందంటే ఆ, కుర్రోళ్ళు అయిపోతా. అదే అదే. ఆహా. మీ బట్టకున్న వాల్యూ అది. కొందరు దాపెట్టుకుంటారు. చాలా బాగున్నాయి నాకు ఎటుకులు. ఆ, ఎట్లా పోయిన టెన్షన్స్ కా? పోయిన కష్టం, రోడ్లు పనులు చేసుకుని. అరే అవును ఇప్పుడు కాపురము పెళ్లి చేసుకుంటాం, అవును. ఇంకా బల గర్భవతుకుంటుంది, మనము ఏ పని చేయకుండా ఎద్దులుంటే ఎలా, అవును ఈ రోడ్లు వేస్తుంది చూడు, అవునవును. తారు రోడ్డు, ఆ, ఆ పనులకు పోండి, బా. ఆ పనులకు పోయి ఈ మోసి మోసి మోసి. రాయి మోసి ఇసుక మోసి, ఉమ్, ఇక మళ్ళీ బయలుదేరి పనులకు పోయి ఓకే. ఆ కంకర మోసి, ఆ గ్రావులు మోసి, ఇవన్నీ చేసి చిన్న కష్టాల వల్ల ఉమ్, వైరు కోతలకి, సద్ద కోతలకి, కుప్ప నూర్పులకి, గెనాలకి, ఓకే. మళ్ళు ప్రతి ఒక్క పని చేసి ఒక రైతు మళ్ళా అది. ఉమ్, మా అత్తగారికి ఉండేది ఒక 5 గుంటలు, దానికి నీళ్లు లేవు. ఓకే. ఎవడైనా పక్క వాళ్ళు స్వామి అట్టే ఇంట్లో అంటే ఒక 10 మూటలు పడుతుంది, ఆ 10 మూటలు జీవనాధారం గడుస్తుంది. అదే. అది ఒక సంవత్సరం వేస్తారు, ఒక సంవత్సరం వేయరు, అవును. అప్పుడు కొనుక్కొని తినాలి. Yes. మా ఇంట్లో 6 మూటలు అవుతాయి ఉమ్, ఒక నెలకి, ఓకే. 7 మంది ఉన్నాం, ఉమ్, పాప పుట్టింది మాకు. అదే అదే. ఓకే. ఉమ్. ఇప్పుడు ఇవన్నీ డాన్స్ చేస్తుంటారు కదా, చిరంజీవి గారు కాకుండా నాగార్జున గారి సాంగ్స్, వెంకటేష్ గారి సాంగ్స్, బాలకృష్ణ గారి సాంగ్స్ చేస్తారు. దీంట్లో ఎవరి ఇష్టం బాగా మీకు, చిరంజీవి గారు కాకుండా ఈ మూడిట్లో? అందరి ఇష్టం, ఆ, ఒక్కరి ఇష్టం అనుకున్నప్పుడు ఓకే. వీళ్ళని కలవాలని లేదా మళ్ళీ? అంత కలుస్తా. ఆ, ఇప్పుడు వాళ్ళ మూవీలో ఛాన్స్ వస్తాయి, కంపల్గా వస్తాయి, ఓకే. వస్తారు. ఉమ్, మీరు ఒక పక్కన అంటే ఇప్పుడు ఉన్న మా సార్ని కలిశాను, కొన్ని అవకాశాలు వస్తాయని నాకు ఆశ ఉంది, అదే. వస్తాయి, చేస్తాను. ఉమ్, అయినా వాళ్ళ ఆఫీస్కి పోతాను, ఓకే. కల్పించుకుంటాను ఉమ్. అవకాశాలు. మీరు ఇంత వెళ్తున్నారు కదా, ఎక్కడైనా అవమానం జరిగిందా మీకు? ఏ పొట్టి అమ్మ ఇలా అని ఇది అని ఎప్పుడైనా? నాకు చిన్న. నేను ఏదైనా అవమానంగా తీసుకోను, ఉమ్, ఓకే. ఆనందంగానే తీసుకుంటా. ఉమ్, ఏ పొట్టిమామ అని అరుస్తారు, ఆ, పొట్టిమామే కదా నేను, అదే. మళ్ళీ ఎందుకు బాధపడాలా? ఉమ్, బాధ. ఓకే. సెల్ఫీలు తీసుకుంటారు, ఎట్లా మీరు అబ్బా, ఫీల్ అవుతారా? చిన్న సెల్ఫీలు, ఆ, తిరుపతి వెళ్ళినా ఎక్కడికి ఏ ఊరికి పోయినా ఆ, సెల్ఫీలు వస్తాయి. సెల్ఫీలు వస్తుంటాయి. ఉమ్, ఓకే. అది ఇప్పుడు మొత్తం మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారా మీరు? హైదరాబాద్ రూమ్ తీసుకునేసి ఇక్కడే కృష్ణానగర్లోని రూమ్ తీసుకొని ఉంటున్నారు. 3 నెలలుగా ఉండ. ఓకే. ఉండడం వల్ల కలిసిరు మీ సార్ని, చిరంజీవి ఉండడం. గారిని. ఇంకంతే, నా గోల్ చేసుకుని వచ్చేసి, నా పిల్లలు చెప్పింది అదే, ఉమ్, నువ్వు ఎక్కడ ఉంటే ఆయన కలవలేరు. ఉమ్, నా భార్య చెప్పింది, అదే. ఎక్కడికి ఉంటే నువ్వు అనుకున్నది నెరవేరుతావు, ఆ సార్ని కలవలేవు, నువ్వు అక్కడికి వెళ్ళు,
ఇక్కడ మేము ఉంటాం ఎట్లా ఒకటే ఒక్కడు తిని ఒక్కడు తినకుండా మేము ఉంటాము. అదే. నువ్వు అక్కడికి పోయి నీ అనుకున్న సాధించు. ఉమ్. ఏదో అంత వాడు పోయినప్పుడు అంత మాకు పంపించు. ఓకే. పొట్టిమామ గారు చాలా ఆనందంగా ఉంది. అంటే మీ చిన్న అంటే అమ్మ నాన్న లేకున్నా కూడా ఇవాళ రేపు అమ్మ నాన్న ఉన్నా కూడా పిల్లలు ఎటెటో వెళ్ళిపోతున్నారు. అవును. తిని తాగి వాళ్ళు అమ్మ నాన్న కలలు కూడా నెరవేర్తలేరు. కానీ మీరు ఒక అమ్మ నాన్న లేకున్నా కూడా వాళ్ళు పెట్టింది తిని వీళ్ళు పెట్టింది తినేసి ఒంటరిగా ఇవాళ ఒక పేరు నలుగురిలో సంపాదించుకున్నారంటే నిజంగా ఒక్కడే గ్రేట్. కాదండి, నేను అమ్మా నాన్న లేకపోయినా ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలి. అదే అంటున్నా. ఎన్ని ఊర్లు తిరుగుంటాను నాటకాలు అవును. నేర్చుకుంటా. ఒక్కొక్క 60 నాటకాలకి 60 ఊర్లు తిరుగుంటా. పలానా ఊరు పలానా డైరెక్టర్ అరవింద్ర కుమార్ అంటే ఒక పేరు. ఎందుకంటే పద్ధతిగా ఉంటాడు, అవును. పద్ధతి కోసం ఇదే ఆలోచించాను. కానీ ఎక్కడ కానీ సీమ చిట్టు కనిపించుకోవాలి. అవును. మంచి పేరు సంపాదించుకున్నా. ఓకే. అప్పటి నుంచి ఆ విధంగా పెరిగిన. సూపర్ అండి. పేరు ఎలా? మోసం కానీ ఒక దొంగతనం కానీ ఒక ఇది అని రౌడీజం కానీ ఏది లేదు. లేదు. మనమేందో మనకి ఓకే. ఇచ్చింది ఎంత చాలు. 7 వరకు లిమిట్గా పోతా. ఓకే. రజనీకాంత్ గారు ఈ సాంగ్స్ చేశారా? సూప్ చేశా. ఒక్కసారి పెట్టగలుగుతారా? మిస్ సూప్ చేశాను. ఆహా. చూసారా నరసింహ అదే జయన్ మరి చేస్తారా? ఆయన కుట్టి ఆ, బేబీ ఆ, చెప్ప ఓకే. బేబీ అది ఏదో డైలాగ్ ఉంది. అవును. ఇది చిరంజీవి గారి లాగా చేయరా? చిరంజీవి చిరంజీవి గారి స్టైల్. మామూలుగా ఆయన సార్ మళ్ళీ తిరుమల స్టైల్స్ ఉంటాయి. ఓకే. ఆయన మా చేస్తారు. అంతే అంతే. సూపర్ అండి. చాలా హ్యాపీగా ఉంది పొట్టిమామ గారు. అండ్ మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ ఇంకా 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 చేసి ఇప్పుడు డైలీ బిజీగానే ఉండాలని కోరుకుంటున్నాను. మంచి పేరుతో ఒక ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని నాకు ఆశ ఉంది. మా బోటి వాళ్ళకి ఈ డైరెక్టర్స్ ఏదైనా సహకరిస్తే మేము చేసుకుంటామని మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ. వెళ్దామా? ఆగండి ఆగండి అయ్యో ఒక్కటి చెప్పండి. నేను నిద్రలేసిన ఒక ఏ రోజైనా కూడా ప్రతిరోజు జై చిరంజీవ జగదేక వీర అతిలోక సుందర అంటూ నిద్రలేస్తా. ఓ అదే పదము ఏ పని చేయాలన్నా జై చిరంజీవి అంటూ ముందుకు దూకుతా. ఓకే. నేను డ్యాన్స్ చేసేటప్పుడు కావచ్చు, మళ్ళీ ఏ పని చేసేటప్పుడు కావచ్చు, ప్రతిరోజు ప్రతి నిత్యం ఆయన నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. ఇది ఓకే. జై చిరంజీవి. జై చిరంజీవి.